వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ. ఈరోజు నేను ఇన్స్టెంట్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. కేవలం 20 నిమిషాల్లోనే ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మనం చేసుకోవచ్చు. దీనికోసం మనము ఒక కప్ అనేది సుజీ రవ్వ అంటే బాంబే రవ్వ తీసుకోవాలి. నైస్ బాంబే రవ్వ తీసుకోవాలి. కొంచెం లావు ఉంటే మనం దాన్ని మిక్సీకి వేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో ఆఫ్ ఆన్ చేసి చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా, ఇలా 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని దీంట్లోకి వేసుకోండి. మీరు కావాలంటే దీంట్లోకి క్యారెట్, టమోటో కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు 1/2 కప్ అంత పెరుగు వేసుకొని మరి కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని మనకు గుంత పొంగనాల బ్యాటర్ లేకపోతే దోశ బ్యాటర్ వచ్చేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, మంచి కలర్ ఇస్తుందండి. సో ఇలా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేస్తే మూత పెట్టేసి బాగా మెత్తగా అయిపోతుంది. మీకు అంత టైం లేకపోతే ఒక 5 నిమిషాల పాటన్నా మనం అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంత లోపల మనము చట్నీ చేసుకున్నాం. దీనికి కొన్ని శనగిత్తనాలు వేసుకొని దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ 2 వేగనివ్వాలి. నేను ఇక్కడ శనగకాయలు పొట్టు తీయలేదండి, శనగిత్తనాల పొట్టు అలాగే వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం వేగాక దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసి ఇవి కూడా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా అంత కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే సాల్ట్ వేసుకున్నాక దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే దీంట్లోకి కొంచెం చింతపండు పేస్ట్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మనము చల్లారనిచ్చి మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని చట్నీకి తాలింపు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఇలా మనం సీజనింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి, సరిపోతుందండి. చట్నీ చేసే లోపల మనకు ఈ బ్యాటర్ అనేది నానిపోయి ఉంటుంది. మనకు ఇప్పుడు దీన్ని తీసుకున్నాం చూడండి, బ్యాటర్ అప్పుడే నానింది కాబట్టి మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే సరిపోతుంది ఈ బ్యాటర్ అనేది. ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ అనేది వేసుకొని, కొన్ని వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి మరి. సో కొంచెం వేసుకొని ఇప్పుడు మనం గుంత పొంగనాలు పెనం పెట్టేసుకొని దాంట్లో కొంచెం అనేది ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఈ గుంత పొంగనాలు అనేది ఇలా వేసుకోవాలి. సో మనం ఫస్ట్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దీన్ని వేసుకోవాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత ఫ్లిప్ చేసి ఇంకొక పక్క కూడా మనం ఇట్లా వేయాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఏమాత్రం మామూలు రవ్వ గుంత పొంగనాలు చేసే పిండి గుంత పొంగనాలు చేసే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు లేదా ఎక్కడైనా అర్జెంట్గా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా స్మూత్ కూడా ఉంటుంది, ఏమాత్రం గట్టిగా అనేది లేదండి, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.